ప్రభుత్వం నిర్వహించిన తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమిట్ పై బీఆర్ఎస్ నేతలు విమర్శలు గుప్పించారు. బీఆర్ఎస్ పాలనలో సాధించిన విజయాలపై వాస్తవాలు మరుగుపరచాలనుకుంటే ఎవరికీ సాధ్యం కాదని ఆ పార్టీ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ అన్నారు. రేవంత్ రెడ్డి సర్కార్ నిర్వహించిన తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమిట్లోనే ఆ విషయం నిరూపితమైందని చెప్పారు. 2014 నుంచి తెలంగాణ అద్భుతమైన వృద్ధి గాథను రిజర్వ్ బ్యాంక్ మాజీ గవర్నర్ దువ్వూరి సుబ్బారావు గ్లోబల్ సమిట్లోనే వివరించారని కేటీఆర్ చెప్పారు. 10 ఏళ్ల బీఆర్ఎస్ పాలనలో తెలంగాణ సాధించిన ప్రగతికి గ్లోబల్ సమిట్లో బ్రిటన్ మాజీ ప్రధాని టోనీ బ్లేయర్ చేసిన వ్యాఖ్యలు నిదర్శనమని పేర్కొన్నారు. తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమిట్ వాస్తవానికి గ్లోబల్ సమిట్ లాగా లేదని, భూములు అమ్ముకునేందుకు ఏర్పాటు చేసిన రియల్ ఎస్టేట్ ఎక్స్పోను తలపించిందని మాజీ మంత్రి హరీష్ రావు విమర్శించారు. ఆ సదస్సు నిర్వహించి రేవంత్ రెడ్డి ప్రభుత్వం అంతర్జాతీయ స్థాయిలో పరువు పోగొట్టుకుందన్నారు. అందాల పోటీలు ఏఐ సమిట్ తరహాలో గ్లోబల్ సమిట్ కూడా అట్టర్ ఫ్లాప్ అయిందన్నారు. తెలంగాణ సర్కార్ విడుదల చేసిన విజన్ డాక్యుమెంట్లో విజన్ లేదని ఆక్షేపించారు. 2 ఏళ్ల పాలనా వైఫల్యాల నుంచి దృష్టి మరల్చడానికి రేవంత్ రెడ్డి చేసిన ప్రయత్నమే గ్లోబల్ సమిట్ అని బీఆర్ఎస్ నేతలు తెలిపారు.